హృదయాల్ని కలిచివేసేటువంటి రీతిలో ఉగురుపాటు కలిగించేటువంటి భయానక వాతావరణంలో ఆయన అంతిమ సమయం తెలుసుకొని వారి తల్లిదండ్రులు మిగతా మన సామాజిక వర్గ బంధువులందరూ కూడా ఎంతో దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్న సమయం ఇది. చాలా విచారకరం. అంకం రాహుల్ అంతం. ఇంజనీరింగ్ ప్రతిభతో ఉజ్వల భవిష్యత్తును కలిగి తన దారిని ఎంతో మందికి దీపంగా చూపించగలిగినటువంటి రాహుల్ కు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విచారకరమైనటువంటి అంతం రావడం దిగ్భ్రమ కలిగించింది. నా సోదరులు దాస్ సురేష్ తన దృష్టికి వచ్చినప్పటి నుంచి కూడా తను చేస్తున్నటువంటి వీరోచిత పోరాటంలో నేను ప్రత్యక్షంగా అందుబాటులో లేకున్నా ఎప్పటికప్పుడు నాతో సంప్రదిస్తూ ప్రభుత్వాల పైన, ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కొంతలో కొంతనైనా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరగడం, ఇంత ఆలస్యంగా మామూలుగానైతే కనీసం ఈ రకమైన దిగ్భ్రాంతికరమైన రీతిలో అంకం రాహుల్ యొక్క మృతదేహం, పార్థివ దేహం రాష్ట్రంలో అసలు తను ఎన్నడూ జీవితంలో చూడనటువంటి ప్రదేశంలో లభించినటువంటి సమయంలో కేవలం సాంకేతిక నిర్ధారణ కోసం ఇన్ని రోజులు ఎదురు చూడాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి ఎంతో విచారం కలిగించింది. చివరికి ఆ పరమాత్మ కృప ఆయన మృతదేహం అంకం కుటుంబానిదే, అంకం రాహుల్దే ఆ దేహం అనేటువంటి నిర్ధారణ ఇప్పుడు జరిగింది. కానీ దాంతో ముగియడం లేదు. ఇప్పుడు ఆరంభం అవుతుంది ఆందోళన, ఆవేదన, మరింత ఉత్తుతమైనటువంటి చర్చ. అందుకోసమే ఈనాడు సురేష్ మిమ్మల్ని అందరినీ మీ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చైతన్యవంతులైనటువంటి వారందరికీ కూడా కదిలించి వారందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనేటువంటి ప్రయత్నం చేయడమే ఈనాడు మీరు చేస్తున్న చర్చ. ఇదివరకే బలహీన వర్గాల బంధువులు చాలా చోట్ల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రదర్శనలు చేశారు. దాంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు, డిమాండ్లు చేశారు. అంతేకాకుండా పద్మశాలి సామాజిక వర్గం తమ బిడ్డని కోల్పోయినటువంటి దురదృష్టకర వాతావరణంలో కోరుట్టల్లోనూ ఇతర చోట్ల సురేష్ నేతృత్వంలో హైదరాబాద్ లోను ఈ ఆందోళన జరిగింది. ఆయన విద్యాభ్యాసం చేసినటువంటి కళాశాల ప్రాంగణంలో కూడా విద్యార్థుల తోడ్పాటుతో ప్రదర్శన జరిగింది. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. తొలుత న్యాయమైన రీతిలో, సముచితమైన రీతిలో ఒక పార్థివ దేహానికి జరగాల్సినటువంటి అంతిమ సంస్కారంలో ఇప్పుడు ఆ దేహానికి ఏర్పడినటువంటి పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. కాబట్టి దానిని వారి తల్లిదండ్రులు కనీసం వారి ఆత్మక్షోభ ఇకనైనా తగ్గించే రీతిలో, వారికి తగిన రీతిలో కోరుట్ల పరిసరాల్లోన వారి తల్లిదండ్రులు కోరుకునేటువంటి రీతిలో సరైన ప్రదేశంలో వారి అంత్యక్రియలు చాలా శ్రద్ధగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా తనకు ఏర్పడినటువంటి ఇంత అర్థాంతరంగా తన మరణానికి దారితీసినటువంటి ఈ పరిస్థితులని నిగ్గు తేల్చడానికి శాసనపరమైన, పోలీస్ చర్యల పరమైన, పరిశోధన పరమైనటువంటి శరవేగంగా జరగాలి. తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకొని ఎవరైతే నిందితులో, ఎవరైతే ఈ రకమైనటువంటి కుట్ర చేసి అంకం రాహుల్ యొక్క అంతిమానికి దారి తీసినారో వారికి తగిన శిక్ష పడిన తర్వాతనే ఆ తల్లిదండ్రుల ఆత్మక్షోభ కొద్దిలో కొద్దైనా, అంత చెట్టెంత కొడుకుని ఎదిగొస్తున్నటువంటి కొడుకుని కోల్పోయినటువంటి తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని తట్టుకోలేము. వారు ఎంతటి ఆవేదనలో ఉన్నారో వారికి కొంతలో కొంతనైనా సాంత్వన కలిగించేటువంటి రీతిలో తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా ఉండాలని కళాశాల యాజమాన్యం చాలా నిర్దిష్టంగా అంకం రాహుల్ కు ఏర్పడినటువంటి దురదృష్టకర వాతావరణాన్ని నిగ్గుదేల్చడంలో, న్యాయం చేయడంలో సహకరించాలని, మీ అందరి ప్రయత్నం సఫలం కావాలని విన్నపం చేస్తూ, ఆకాంక్షిస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేను ముగిస్తాను. మీ అందరి యొక్క భాగస్వామ్యం మరింత చైతన్యంతో అంకం రాహుల్ ఆత్మకు శాంతి కలగాలని,
అంకం రాహుల్ కుటుంబానికి వారి తల్లిదండ్రులకు కనీస మనోధైర్యం కలగాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓకే, అందరు విన్నారు కదా. ఇప్పుడు కాసేపట్లో ఈ యొక్క కార్యాచరణ అంటే ఇప్పుడు మరి రేపు ఏదైతే సింగరాయకొండకు వెళ్ళి తీసుకొని రావాల్సినటువంటి మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహాన్ని తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందా? సాయంత్రం 5 గంటల లోపల మాకు తెలియజేస్తే మరి వాళ్ళకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏంటంటే మేమందరం కూడా తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ సమాజం ఏం గొడ్డుపోలేదు, తెలంగాణ ప్రజలేం ఆత్మగౌరవం లేకుండా లేరు. తెలంగాణ ప్రజలు, అందులో బలహీన వర్గాల ప్రజలు ఆవేశంలో రేషంలో ఎవరికి తక్కువ కాదు. మేమందరం ఏ రకంగా బాధ్యత తీసుకుంటాం. మరి ప్రభుత్వం వెంటనే 5 గంటల లోపల స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దలు చిరంజీవి గారు ఉన్నారు. సార్ ఇంతకుముందే గతంలో ప్రభుత్వాలలో అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా సార్ సమన్వయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా కదిలి రావాల్సిన అవసరం ఉన్నది. మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించబోతున్నాం కాబట్టి ఒక ప్రముఖులు 2-3 ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత పెద్దలు చిరంజీవి గారు మాట్లాడతారు.